ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు వచ్చాక? బాగానే ఉంది. ఏమన్నా అందుతున్నాయమ్మా ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి పథకాలు? అందుతున్నాయి పథకాలు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా ఇంట్లో? వస్తుంది. ఎవరికి వస్తుంది? మా అమ్మగారికి వస్తుంది. ఓకే ఓకే. ఫ్రీ బస్సులు మీకే పెట్టారు. ఏంటి మరి నిన్న ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా పెట్టడం జరిగింది. మరి మీకు తెలుసో లేదు ఆ విషయం? అన్నా క్యాంటీన్లో ఎప్పుడన్నా భోజనం చేశారమ్మా? చేయలేదు. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? చాలా తేడా. ఏంటి ఆ తేడా? అప్పుడు ఏమి పథకాలు ఏమి అందలేదు. ఓకే. ఇప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి. ఓకే. మీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు మాకు రాజధానే కదా అమరావతి. అమరావతా? సో ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం? అంటే రాజధాని రైతు, మీరు రైతేం కాదు, ప్రాంతవాసి. ఎర్రపాలెం పక్కన ఐడియా ఉంది నాకు. ఏంటి మరి జగన్ గారు వినే ఉంటారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు ఆయన. అమరావతి వద్దంటున్నారు జగన్ గారు. అమరావతి రాజధాని పడిపోయింది, బిల్లు వచ్చేసింది. మన చేశారు వెలగబోడిలో బాగా వద్దంటాయన పాలెంలో. ఇంకా అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి అంటే అమరావతి? అంటే చేసిన దాన్ని బట్టి. ఓకే. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నెంబర్ 1 డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఆ పదవికి న్యాయం చేస్తున్నారు? సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఓకే, చేస్తున్నారు. చివరిగా అమ్మ జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటే చేయనండి. ఏ మేరకు ప్రభావం చూపించిద్దండి ఆయన పాదయాత్ర జనాల్లో? ఏమో, ఎవరు నమ్ముతున్నారు. సరే, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఓకే ఓకే అంత ఏమనిపిస్తాలా మీకు? జస్ట్ ఓకే. కొన్ని ప్లస్లు కొన్ని నెగిటివ్లు. ఓకే. ఏంటి గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా మీ ఉద్దేశంలో? అంటే రాజధాని, పోలవరం రెండు కొంచెం ప్లస్, నెగిటివ్. ఓకే. అండ్ నెగిటివ్ అంటే ఈ మధ్య వచ్చిన లిమిటేషన్ ఉంది కదా, డీలిమిటేషన్ అది అవ్వలేదులే సార్. ఇక బిల్లు పాస్ అవ్వలేదుగా. దాని సపోర్ట్ ఉంది కదా, అందుకని నెగిటివ్. బట్ బిల్ అయితే పాస్ అవ్వలేదు, వీగిపోయింది. అది చూసే ఉంటారు, వాళ్ళు లింకప్ చేసి పెట్టారు మహిళా బిల్లుతో. సో అది వీగిపోయింది ఇంకా. సో ఇంత ముందులాగే 170 స్థానాల్లోనే ఉంటుంది పోటీ ఈసారి ఏపీలో. సీట్ల పెంపు కూడా ఏం లేదు. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? అభిప్రాయం అంటే అఫ్కోర్స్ 20 years టైం పడుతుంది ఎలా వేసుకున్నా కూడా. అంటే వెరీ బిగినింగ్ నుంచి సాఫీగా సాగిపోయి ఉంటే నార్మల్గా ఈ పాటి చాలా వరకు అయ్యి ఉండేది. ఓకే. కొంత బ్రేక్ వచ్చేసరికి కొంత ప్రాబ్లం. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడితే బాగుంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ అది ఎలాగూ కూడా ఇప్పుడు పోర్ట్ ఎలాగ ఉంది. ఓకే. పోర్ట్ కనెక్షన్ ఎలాగో అవసరమే ఎలాగైనా. అది రాజధాని చేసినా చేయకపోయినా కూడా దాని ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది. ఓకే. ఇప్పుడు ఇంకా స్పీడ్గా గ్రో అయ్యిద్ది అని చెప్తున్నారు ఆయన అయితే, కంపేర్ టు అమరావతి కన్నా ఆయన ఉద్దేశంలో. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నది గన్నవరం, అదే లైన్లో. అవును, గన్నవరం, విజయవాడ మనం ఉన్న బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉంది. అమరావతి అంటే అమరావతి ఏమీ లేదు, ఇంకా స్టార్ట్ చేయాలి ఆయన ఉద్దేశం అది. అంటే బై ద టైమ్ ఈ బూస్ట్ ఎలాగ ఉంటుంది. ఓకే. అమరావతి కొంచెం గ్రోన్ అప్ అయ్యేసరికి అవునులే సార్, దాని బూస్ట్ ఎలాగ వస్తుంది. ఓకే. సో జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. ఏ మేరకు ప్రభావం చూపించింది ఆ పాదయాత్ర జనాల్లో? ఖచ్చితంగా ప్రభావం చూస్తుంది. ఆయన అనుకున్నట్టు ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 50-50. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద అదే చెప్తున్నాను కదా, అది ఎలా ఉందంటే పూర్తిగా ప్లస్ కాదు, పూర్తిగా నెగిటివ్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది సార్. పథకాలన్నీ అమలు చేసింది. ఓకే, బాగానే పనిచేస్తుంది. సో ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయింది. ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు చాలా మంచి జరిగింది సార్. సో వాళ్ళు చెప్పినట్టుగా పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అందుతున్నాయి. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వంలో పథకాలు ఏ విధంగా అందడం లేదు, పేద ప్రజలని పట్టించుకోవడం లేదు. ఓకే. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలని పట్టించుకున్నారు చంద్రబాబు. సో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ప్రభుత్వంలో? అభివృద్ధి బాగానే జరుగుతుంది. సో ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం, రాజధాని మీద? అమరావతి రాజధాని బాగా డెవలప్ చేస్తున్నారు. ఓకే. అంతకుముందు ప్రభుత్వం ఏమనుకోలేదు కదా, పోలవరం కానీ అమరావతి బాగా డెవలప్ చేస్తారు. అదేలే. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? చూద్దాం సార్, చేస్తాం. అంటే ఏ మేరకు ప్రజల్లో
చూపిస్తుంది ఆ ప్రభావం అంటే ఆయన పాదయాత్ర? ఒకసారి పాదయాత్ర చేసినాడు, ఒకసారి అన్నాడు, రెండోసారి పాదయాత్ర చేస్తే ఏమి నమ్ముతారు ప్రజలు? జనాలు అయితే పట్టించుకోరు అంటారు. సో పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాగానే సో మొత్తంగా చూసుకుంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అంటే? బాగానే పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రజలకి. థ్యాంక్ యూ. చూసుకుంటే ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? అనిపిస్తుంది మామూలే. మీకేమనిపించిందో మరి నాకు తెలియదు కదా. అంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా? ఉపయోగం జరుగుతుంది. ఎలా ఉంది ఫుడ్ లోపల? పర్వాలా. ఏం పెట్టారు బాబు ఈరోజు? ఇడ్లీ కట్ పొంగలి 5 రూపాయలు. 5 రూపాయలు పెడతాం కాబట్టి ఏదో పెడతాం అన్నట్టు పెడుతున్నారా లేక బాగానే ఉంటుందా లోపల? పర్వాలా. ఏంటి 5 రూపాయలకి పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే పేదవాడికి ఆకలి తీర్చడమే మా లక్ష్యం అని చెబుతున్నారు. వాస్తవంగా జరుగుతుంది ఆ గ్రౌండ్ లెవెల్లో? అలా జరుగుతుంది. మొత్తం వాళ్ళే దోచేస్తున్నారు లోపల. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అదే పర్వాలా. అంటే జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా? అంటే జగన్ గారు అన్నకాంటి తీస్తారు కదా, ఏంటి రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పర్వాలా. పవన్ గారి పనితీరు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి మనకేం తెలియదు. మీరేమనుకుంటారు? ఆయన పాదయాత్ర జనాలు ఏమన్నా చూపించిద్దా ప్రభావం అంటే? జనాల్లో మరి చూపిద్దు మనకేం తెలియదుగా. సార్ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈయనంటే చంద్రబాబు గారు. ఓకే. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారండి ప్రభుత్వం మీద? మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద అంటే? అదే చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారు వచ్చాక ఏమనిపిస్తుంది మీకు? నాకైతే అర్థం కాల. నాకు మా పిల్లలు అమ్మ బడి రావట్లేదా? అడిగారా సచివాలయంలో? ఏం చెప్తున్నారు అడిగితే? ఏం చెప్తారు? పని నుంచి రావట్లేదు, పైనుంచే రావట్లేదు అంటున్నారు. ఏం అందలేదా ప్రభుత్వం నుంచి మీకు? అసలు ఎవరికన్నా పెన్షన్ వస్తుందా ఇంట్లో? నాకే రావాలి. మీకే రావాలి? కొత్త పెన్షనా? కొత్త పెన్షన్. ఎంత వయసు ఆధార్లో? 58. 60 నిండాలి బాబాయ్. నిండాల్సిందే. అంటే 55 ఇస్తా ఉన్నారు. ఆయన ఎన్నికలప్పుడు చెప్పారు కానీ అసలు ముందు 60 ఏళ్ళకే ఓపెన్ అవ్వాలా? అది జరిగింది సార్. సో మొత్తంగా 22 నెలలు ఇంత ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఇబ్బందిగానే. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందా? అప్పుడు పర్లా. పిల్లలకి నాకు 2 మగ పిల్లలు, డబ్బులు పడాయి. ఓకే. చిన్న పిల్లలు అదేలే చదువుకునే డబ్బులు జరిగిపోయాయి. రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు బాగానే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయి జగన్ గారు ఉన్నప్పుడు? అదేలే. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది? లోకేష్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ బెస్ట్. పవన్ గారే బెస్ట్ అంటారు. ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అనుకుంటే న్యాయం చేస్తారనుకుంటున్నాం. న్యాయం చేస్తారు. గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు? ఉండొచ్చు సార్. ఉండొచ్చు. ఇక్కడ 3 పార్టీలు మరలా కలిసే వస్తున్నాయి. 3 పార్టీలు వస్తే కష్టం. అయినా జగన్ ఎలా వస్తారు అనుకుంటున్నారు? 3 పార్టీలు కలిస్తే రావడం కష్టం. 3 కలిసి జగన్ గారు రారంటారా? ఓకే. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అంత విషయాల్లో కొద్దిగా తేడా లేకపోతే బాగుంది. ఓకే. ఏమన్నా అందాయా ప్రభుత్వం నుంచి? పథకాలు ఏమన్నా అందాయా మీకు? కొంతమందికి పింఛన్ ఇంకా రాయలేదు కదా, పింఛన్లు రాలేదు. ఓకే. మాకు పింఛన్ అవును, పెన్షన్ వదలాలి. ఇంకా చాలా మంది చూస్తున్నారు పెన్షన్ లేని వాళ్ళు. ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళు కూడా తిరిగి చేస్తే అన్నిట్లో మేలయ్యింది. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? అంతేం తేడా లేవు, బాగానే ఉంది. అంటే జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చా జరిగింది అనుకుంటున్నారా? ఇంకా సొంతంగా తేలేదు. దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. అంతే కదా. ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటి వరకు బాగానే ఉంది. ఓకే. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ గారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో మంచి జరగచ్చు, చెడే జరగచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో ఏం లేదు, బాగానే ఉంటుంది. అంటే ఏమైనా ప్రభావం చూపించిద్దా అంటే? తెలియదుగా విషయం ఏమైంది ప్రజల్లో ఏమైనా పాదయాత్ర ప్రభావం చూపించిద్దా అంటే? ఏమో మరి అది తెలియదు. అది ప్రజలు ఆప్యాయతను బట్టి. అవునులే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసే కార్యాలు మంచిగానే ఉంటాయి అందరితో పాటు. ఓకే. అందరితో. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఓకే. ఏంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? చంద్రబాబు పనులు బాగా చేస్తున్నారు. ఓకే. పద్దానికి దిద్దుతున్నాడు. పర్లా. ఎలా ఉంది? నిన్నటికి 76 సంవత్సరం ఆయనకి. ఎలా ఉంది ఆయన పనితీరు ఈ వయసులో కూడా?
అట్లాగే ఉంటాడు ఆయన. ఓకే అట్లా ఇప్పుడు కుర్రోళ్ళగానే తిరుగుతాడు ఆయన. ఓకే పథకాలు అందుతున్నాయా చెప్పినట్టుగా? అంతే. ఓకే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? ఆయన మనకి పెద్ద టచింగ్ ఏముండదు. అదేలే. చంద్రబాబు నాయుడు అంటే మనకి తెలుగుదేశం అంటే మహా ఇష్టం. ఓకే బాగుంటుంది. సో అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద ఉంటే మంచిదని అనుకుంటున్నాం. ఇంకా అమరావతి రాజధాని చాలా అందుబాటులో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అదేలే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు బాబాయ్? ఆయన చేస్తే ఖాళీ అంటే చెప్పలేము ఇక జనాల్లో ఎంతవరకు ప్రభావం ఉంటుందంటే జగన్ గారి పాదయాత్ర? ఎంతవరకు ఉంటుందంటే సగం ఎక్కువ 3 వంతుల దాకా ఉంటుంది. ఓకే 5 వంతులు చంద్రబాబు నాయుడు పట్టిన. జగన్ గారు అనుకోవడం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. మరొకసారి పాదయాత్ర చేసి జనాల కష్టాలు జనాల్లో తిరిగి ఆయన అనుకున్నట్టుగా జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? ఈ తర్వాత చెప్పలేము కానీ వాళ్ళు అవుతాడు అవడానికి మనకు తెలియదు కానీ ఓకే ప్రస్తుతానికి మళ్ళీ రాబోయే ఎలక్షన్కి చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ. అంటే కూటమి ప్రభుత్వం పనితీరంటే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకటి అరాకొర నెరవేర్చి మిగిలినటివన్నీ జీరో చేసి పడేశారు. ఓకే నెక్స్ట్ అంటే అన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్రజలు సంతోషంగా లేరు. రాబోయే రోజుల్లో చూపిస్తారు అనేది ప్రజలు తీర్పదిలే. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అమరావతిలో రాజధాని కట్టలేరండి. ఓకే లేదంటే సంవత్సరానికి 3 పంటలు పండే పంట భూములు కింద తడి అట్లే ఉంటుంది. అది అనుగుణమైన సాయిల్ కాదు. ఓకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి. ఓకే కానీ ఆయన అరచేతిలో వైకుంఠం గ్రాఫిక్ చూపిస్తున్నాడు. ఈశ్వరన్ సింగపూర్ ఈశ్వరన్ ఆయన జైల్లో ఉన్నారు. ఈశ్వరన్ గారు ఇప్పుడు అయిపోయాడు. అందరూ తెలుస్తుంది, ప్రజలు తెలియకుండా పోదు. ఓకే ఇంతకు ముందు మాదిరి కాదు, బటన్ ఫోన్లు ఉండేది, ఇప్పుడు టచ్ ఫోన్. అవును ప్రతిదీ అటు కొడితే వచ్చేస్తుంది, గూగుల్ తల్లి చెప్పేస్తుంది, చేతిలోనే ఉంటుంది ప్రపంచం. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఆయనకి ఓడిన దానికి లాస్ లేదు. కానీ రియాక్షన్ గోడని తాకి బంతి రివర్స్ ఎలా వస్తుందో, ఓకే ఎవరెవరు ఏంది ఏంటి అనేది మనస్ఫూర్తిగా అందరినీ పరీక్ష అదేలే ఎగ్జామ్లో పాస్ అయినట్టు. అదేలే. కానీ నెక్స్ట్ ఈ ట్రిప్ గాన 5 సంవత్సరాలు వచ్చి ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఐకాన్గా నిలిచి ఉండేది. ఈయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయాడు. గవర్నమెంట్వి 5 సంవత్సరాలు ఫస్ట్ అనుభవం, 2 సంవత్సరాలు కరోనా, మిగిలిన 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు, 8 హార్బర్లు, కోర్టులు. ప్రజలు తిరుపతి వాళ్ళ ఇష్టం, ఎవరిని గెలిపించుకుంటే వాళ్ళు. కానీ ఇంకా గెలిపించేది ఆల్రెడీ గెలిపించున్నారు. 40% ఓటింగ్ ఉంది. 11 సీట్లు వీళ్ళు గోల్ చేస్తేనే కదా సీట్లు తగ్గినాయి. ఓటింగ్ దేవుడికి ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే సీటుకి దానికి వ్యత్యాసం నాగకి నక్కలోకానికి తేడా ఉంది. ప్రజలుగా వాస్తవాలు చూసుకుని దేవుడు చూసుకోవాలి. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారంటే ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అయిష్టంగానే ఉందండి. థ్యాంక్ యూ.